హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీ బిట్స్ కొన్నిటిని చూద్దాం. గ్రానైట్ ఒక శిల. గ్రానైట్ అనేది ఏ రకమైన శిల? ఆన్సర్ అగ్నిపర్వత శిల. కింది వాటిలో ఉద్గమ శిల ఏది? కింది వాటిలో ఉద్గమ శిల ఏది అని అడిగాడు. ఆన్సర్ డోలమైట్. కింది వాటిలో శకలమయం కాని అవక్షేప శిల ఏది? శకలమయం కాని అవక్షేప శిల ఏది అని అడిగాడు. ఆన్సర్ బురదరాయి. పలకరాయి దేని నుంచి రూపాంతర ప్రాప్తం చెందింది? పలకరాయి దేని నుంచి రూపాంతర ప్రాప్తం చెందింది? ఆన్సర్ షెల్. భారత ద్వీపకల్పం ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడింది? ఆన్సర్ అగ్ని అవక్షేప. కింది మైదానాల్లో ఏది ఉపద్రవ మండలంలో ఉంది? ఏది ఉపద్రవ మండలంలో ఉంది? ఆన్సర్ సైబీరియన్. టిబెట్ పీఠభూమి టిబెట్ పీఠభూమి అనేది అని అడిగాడు. ఆన్సర్ పర్వాంతర పీఠభూమి. పశ్చిమ కనుమలు ఖండ పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, నదీ వికోశీకరణం వల్ల ఏర్పడిన ఆఖరి రూపాన్ని ఏమంటారు? నదీ వికోశీకరణం వల్ల ఏర్పడిన ఆఖరి రూపాన్ని ఏమంటారు? ఆన్సర్ పెనిప్లెన్ మైదానం. భూకంప మూల స్థానాన్ని ఏమంటారు? ఆన్సర్ భూకంపనాభి. కింది భూస్వరూపాల్లో ఏది ఉద్గమ అగ్నిపర్వత కారక రూపం? ఏది ఉద్గమ అగ్నికారక రూపం? ఆన్సర్ అగ్నిపర్వత పీఠభూమి. కింది పీఠభూముల్లో ఏది అగ్నిపర్వత చర్య వల్ల ఏర్పడింది? ఆన్సర్ దక్కన్ నాపల. కింది భూకంప తరంగాల్లో దేనికి పార్శ్వాలను కదిలించగల సామర్థ్యం ఉంది? ఆన్సర్ దీర్ఘ తరంగాలు. భూపటలం ద్వారా మాత్రమే పయనించే సామర్థ్యం కలిగిన భూకంప తరంగాలు ఏవి? ఆన్సర్ ఎల్ తరంగాలు. శిలాజాలు ఉండే శిలలు. ఆన్సర్ అవక్షేప శిలలు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెసూవియస్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? వెసూవియస్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇటలీ. నదీ లోయ దిగువకు పోయినప్పుడు సరైన వరుస క్రమంలో వచ్చే భూస్వరూపాలు ఏవి? నదీ లోయ దిగువకు పోయినప్పుడు. ఆన్సర్ బాండరంధ్రం, ఉండలి వీవన, వరద మైదానం. హిమగర్తలు వేటితో కలిసి ఉండవు? ఆన్సర్ గిరిపద హిమానీ నదాలు. హిమానీ నద క్రమక్షయ కారకాలైన సరైన జంట పదాలను గుర్తించండి. హిమానీ నద క్రమక్షయ కారకాలైన సరైన జంట పదాలను గుర్తించండి. ఆన్సర్ ఉపఘర్షణ ఉత్పతనం. బజడా అనేది ఒక. ఆన్సర్ ఉండలి మైదానం. ఎడారిలో గల సువిశాల సమతల శిలాతలాన్ని ఏమంటారు? చూడండి, ఎడారిలో గల సువిశాల సమతల శిలాతలాన్ని ఏమని అంటారు? ఆన్సర్ హమడా. భూమి లోపలి గుహల కప్పు నుంచి కిందికి వేలాడే సున్నపురాతి స్తంభాలను ఏమంటారు? ఆన్సర్ ఊడశిల. కారస్ట్ ప్రాంతంలో విశాలంగా లోతుగా గరాటు రూపంలోని గంటలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ డోలైన్స్. ఎడారిలో గల పల్లపు ప్రాంత అంతస్థలీయ సరస్సులను ఏమంటారు? ఎడారిలో గల పల్లపు ప్రాంత అంతస్థలీయ సరస్సులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ప్లయాలు. అత్యధిక ఓజోన్ సాంద్రీకరణం ఏ ఆవరణంలో ఉంది? అత్యధిక ఓజోన్ సాంద్రీకరణం ఏ ఓజోన్లో ఉంది? ఆన్సర్ స్ట్రాటో ఆవరణలో ఉంది. నైరుతి దిశ వైపు వీచే వ్యాపార పవనాలను ఏమంటారు? ఈశాన్య పవనాలు. భూమికి ప్రసరితమైన సౌరశక్తిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సౌరపుటం.
సాధారణ క్షీణత క్రమంలో గల ఉష్ణోగ్రత విభిన్నతి విలువ ఎంత? సాధారణ క్షీణత క్రమంలో గల ఉష్ణోగ్రత విభిన్నతి విలువ ఎంత అని అడిగాడు. ఆన్సర్ ప్రతి 165 మీటర్ల ఎత్తుకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తరుగుదల. కింది వాటిలో ఉష్ణోగ్రత విలోమానికి ఏవి అనుకూల పరిస్థితులు? కింది వాటిలో ఉష్ణోగ్రత విలోమానికి ఏవి అనుకూల పరిస్థితులు అని అడిగాడు. ఆన్సర్ శీతాకాలపు అతి చల్లటి రాత్రులు, నిర్మలాకాశం, పొడిగాలి, పవనాలు లేకుండటం. కాంగో హర్యావనంలోని వర్షపాతం ఏ రకానికి చెందింది? ఆన్సర్ పర్వతీయ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణార్ధగోళంలో కింది ఏ ప్రాంతం ఋతుపవన వర్షపాతం పొందుతుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా ఉత్తర భాగం. నెక్స్ట్ క్వశ్చన్. 60 డిగ్రీలు 65 డిగ్రీల అక్షాంశాల మధ్య వాతావరణ పీడనం. ఆన్సర్ అల్పపీడనం. కింది వాటిలో ఉష్ణమండల ఎడారి కానిది ఏది? ఆన్సర్ గోబీ. డోల్ డ్రమ్ ఒక. ఆన్సర్ పైకి పోయే గాలి గల ప్రాంతం. మధ్యధరా శీతోష్ణ గల ప్రాంతాల్లో ప్రసిద్ధి. ఆన్సర్ ద్రాక్ష తోటల పెంపకం. కింది ప్రాంతాల్లో మధ్యధరా శీతోష్ణ ప్రభావితం కానిది ఏది? ఆన్సర్ దక్షిణ చిలీ. మధ్యధరా ప్రాంతాలు శీతాకాలంలో వర్షపాతం పొందడానికి కారణాలు తెలపండి కింది వాటిలో. ఆన్సర్ పశ్చిమ పవనాలు భూమధ్య రేఖ వైపు జరుగుట. పెరు ప్రవాహం శీతల ప్రవాహం ఎందుకంటే? పెరు ప్రవాహం శీతల ప్రవాహం ఎందుకంటే? ఆన్సర్ అది ఉన్నత అక్షాంశాల నుంచి కిందికి అక్షాంశాల వైపు ప్రవహిస్తుంది. ఘనీభవించిన వర్ష బిందువులతో కూడిన అవపాతాన్ని ఏమంటారు? ఆన్సర్ వడగళ్ళు. 30 డిగ్రీలు 40 డిగ్రీల అక్షాంశాల మధ్య తూర్పు ప్రాంతాల్లో వర్షపాతం ఏ కాలంలో సంభవిస్తుంది? ఆన్సర్ వేసవి కాలంలో. ఇవి ఫ్రెండ్స్ జాగ్రఫీలోని కొన్ని బిట్స్. మరికొన్ని బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.